వెల్కమ్ టు ఇంటర్వ్యూ. రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా బీసీలు ఓబీసీల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇవాళ రాజకీయ సిద్ధాంతాలన్నీ కూడా బీసీల చుట్టూ తిరిగే అత్యవసర పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. తాజాగా కాంగ్రెస్ ఢిల్లీలో ఓబీసీ సమ్మేళనం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ప్రొఫెసర్ కంచా ఎల్లేతో పాటు చాలామంది మేధావులు వచ్చి సేమ్ టైంలో తెలంగాణలో కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ కంచా ఎల్లయ్య ఈ వారం ఇంటర్వ్యూలో వారితో అనేక అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు ఓబీసీ అంశాన్ని ఎలా ప్రభావితం చేయగలుగుతున్నాయి, మున్ముందు ఆ ఎజెండా ఎట్లా పోతున్నది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. దేశంలో వస్తున్న సామాజిక మార్పులకి ఇది కొద్దిగా సంకేతం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక కొత్త దశ వచ్చింది సామాజిక మార్పులకి. అంటే ఈ దేశాన్ని నిర్మించిన శూద్రులు, ఆ శూద్రులలో ఇప్పటికీ రిజర్వేషన్ పరిధిలో ఉన్న బీసీలు, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది క్రిస్టియన్ కన్వర్ట్స్కి ఉంది, బీసీడీలో ఈ శూద్రులు ఉన్నారు, ముస్లింలలో కూడా బీసీఈ ఉంది. ఈ బీసీలు ఇప్పుడు పెద్ద బీజేపీ వచ్చిన తర్వాత ఇంకో కొత్త సమస్య వాళ్ళ ముందుకు వచ్చింది. అంతకుముందు మండల్ పోరాటం కాలంలో ఈ బీజేపీ, ఆనాడు కాంగ్రెస్ రెండు మండల్ను వ్యతిరేకించాయి. బీజేపీలో ఉన్న బీసీలు కూడా ఆనాడు మండల్ పోరాటంలో మాతో లేరు. తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏదో నామమాత్రంగా మాట్లాడేవాళ్ళు, అక్కడ రాజీవ్ గాంధీ వాళ్ళు కూడా వ్యతిరేకించిన రోజులవి. కానీ బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రిగా మోడీని ముందు పెట్టి తెచ్చినాక పెద్ద సమస్య ఏమి తయారైంది అంటే, బీసీలకు ఆయన ప్రత్యేకంగా ఏది చేయకపోగా 10% తక్కువగా ఉన్న హిందూ మత పరిధిలో ఉన్న అగ్రకులాలకి, తర్వాత బుద్ధిస్టులు, సిక్కులకు, ఈ వీళ్ళకి 10% రిజర్వేషన్లు ఏ లెక్క లేకుండా ఇచ్చేశారు. తర్వాత దేశ పెట్టుబడిదారులలో బీసీలు ఎవ్వరూ రాకుండా ఉండాలని, తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా ఉండాలని ఈ బీసీ ప్రధానమంత్రే వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు మార్చే 3 చట్టాలు తెచ్చాడు. అప్పుడు ఢిల్లీ చుట్టూ 700 మంది చనిపోయే పోరాటం జరిగింది. దాని తర్వాత కాంగ్రెసు ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ వాళ్ళు పవర్ కోల్పోవడానికి బీసీలే కారణం. బీసీలు లేదా శూద్రుల రీజనల్ పార్టీలు వచ్చినాయి. ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, అక్కడ సమాజ్వాదీ పార్టీ లేదా ఆర్జేడీ, జేడీయూ, మహారాష్ట్రలో శరద్ పవార్, వీళ్ళంతా శూద్రులే బీసీలు. కొంతమంది రిజర్వేషన్లో ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది రిజర్వేషన్ బయట ఉన్నారు. ఆనాడు మేము రామని వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వచ్చిన సమస్య ఏమిటంటే, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన ఒక స్పష్టతకు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత కనపడింది ఏంటి అంటే, ఈ శూద్రుల హిస్టరీ ఖచ్చితంగా ఆయన చదువుకున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు ఉనికిలో ఎస్సీలకు గుర్తింపిచ్చాం, ఎస్టీలకు గుర్తింపిచ్చాం, ముస్లింలకు గుర్తింపిచ్చాం. కానీ బీసీలు అనగానే, శూద్రులు అనగానే మేము వాళ్ళని పట్టించుకోలేదు. అసలు ఇంతకీ బలమైన పునాది లేకుండా పోయింది బీసీలకి. అంటే జాతీయ స్థాయిలో ఒకప్పుడు విపి సింగ్ ఒక క్షత్రియుడు కొంత సపోర్ట్ చేశాడు. మండల్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమలైంది. సామాజిక న్యాయం పునాదిగా చేయాలని చేశాడు. ఆయనకి ఒక సిద్ధాంతం కూడా ఉండింది. కానీ ప్రధాన పార్టీలలో బీసీలు కాని కులాల నుంచి వచ్చి ఈయన వ్యక్తులు ఎవ్వరూ రాహుల్ గాంధీ లాగా ఒక స్పష్టమైన బీసీ ద్వారా సమాజ మార్పు, రాజకీయ మార్పు తేవాలనే ఆలోచన, సాధ్యమవుతుందనే ఆలోచన మిగతా వాళ్ళు ఎవరు చేయాలి.
నరేంద్ర మోడీ బీసీ పేరుతో వచ్చాడు. ఇప్పుడు ఒక్కటి చూద్దాం మనం. ఇక్కడ జనాభా లెక్కలు జరిగినాయి, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, కాస్ట్ సర్వే జరిగింది. దీంట్లో 56.5% బీసీలు ఉన్నారు. దాంట్లో బీజేపీ బీసీలు ఉన్నారు, దాంట్లో బీఆర్ఎస్ బీసీలు ఉన్నారు, ఏ పార్టీకి చెందని వాళ్ళు ఉన్నారు. అయితే బీసీ కానటువంటి రాహుల్ గాంధీ ఈ జనాభా లెక్కలు నేను ఖచ్చితంగా చేయించి తీరుతానని 2024 ఎన్నికల ముందు నుంచి ఒక పోరాట పందా తీసుకున్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ బీసీ ప్రధానమంత్రి ఎందుకు పెట్టలే? తర్వాత బీసీలకు ఇప్పుడు నువ్వు అగ్రకులాలకు 10% ఏ సమస్య లేకుండా అడగకుండా ఇచ్చేసి అదొక ఇష్యూ సార్. అంటే మీరన్నట్టు రాహుల్ గాంధీకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? నేను ఎక్కువ ఇప్పుడు విమర్శించే వాళ్ళు కానీ రకరకాల ఏం చెప్తారు, ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, లేదు ఇప్పుడు నేను ఒక కుర్మ కులంలో పుట్టిన, మా తల్లిదండ్రులు ఆ ఊరి కుల పెద్ద మనుషులే, ఇల్లిటరేట్స్. వేలేండ్లు గొర్రెలు కాసిండ్రు, మేకలు కాసిండ్రు, పాలు పెరుగు తీసిండ్రు, మాంసం సమాజానికి ఇచ్చిండ్రు. కానీ ఆ కులంలో ఆ ఇంట్లో పుట్టిన కంచాయిలయ్యకు వాళ్ళకు లేని తెలివి, వాళ్ళకు లేని సోయి ఎందుకు వచ్చింది? నేను మొన్న మీటింగ్లో అదే చెప్పిన కదా. ఇదే రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు అంతా జాతీయోద్యమ నాయకులుగా ఉండి ప్రధానమంత్రులుగా ముగ్గురు చేసిన కుటుంబం నుంచి, బీసీ రిజర్వేషన్లను పట్టించుకోని కుటుంబం నుంచి వచ్చి ఇవాళ బీసీల విముక్తి కోసం నేను ఇక ముందు డబుల్ స్పిరిట్తో పనిచేస్తా అని చెప్పాడు కదా. తర్వాత కులగణన చేయిస్తున్నాడు కదా, కులాల లెక్కలు చేయిస్తున్నాడు కదా. దీని ఇంపాక్టు పడి కేంద్ర ప్రభుత్వం ఏ బీసీ ప్రధానమంత్రి అయితే జనగణన చేయాలన్న వాళ్ళు అసలు కులాలే లేవు, 2 కులాలు ఉన్నాయి, ముందు ధనవంతులు బీదోళ్ళే కులాలు ఉన్నాయని మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన బీసీ అన్నాడు, నేను అతి బీసీని అన్నాడు, ఇవన్నీ అది అని కులగణన కోరుకునేటోళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్నాడు. ఇట్లన్న ప్రధానమంత్రి దేనివల్ల ఇప్పుడు నేను కూడా 26లో చేయించే జనాభా లెక్కలలో కులం లెక్కలు చేయిస్తానంటున్నాను. దేనికోసము? ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా తెలంగాణలో ఈ కాస్ట్ సర్వే జరిగింది కనుక అది ఎవరు చేయించారు? ఒకవేళ రాహుల్ గాంధీ పట్టుపట్టకుండా ఉండుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కొంత అనుకూల ఆలోచన ఉన్నా చేసేవాళ్ళ, ఇట్లనే చేసేవాళ్ళ. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వైస్ చైర్మన్గా చెప్తున్నా, దాన్ని అధ్యయనం చేసిన, సంఖ్య చూసిన. మొత్తం చూసినారా సార్? నేను వైస్ చైర్మన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. కానీ ఆ కులగణన తప్పుడు అంటారు, అంటే ప్రామాణికం లేదంటారు. వాళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పిన. ఈ 2024 డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం చేయించిన కుల సర్వేను తప్పంటే రైట్ ఏదో ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు నా కులం ఉంది, కుర్మ కులం సంఖ్య గింత అని నేను చెప్తున్నా. ఏ లెక్క ప్రకారం ఒక లెక్క ప్రకారం చెప్పాలి కదా, దీంట్లో ఒక లెక్క తేలుతుంది. ఇది తప్పని చెప్పడానికి ఇంకో లెక్క ఏది? ఈ కేసీఆర్ లెక్క అది అసలు సర్వే కాదు. ఒక రోజులో అందరిని పిలిపించి అది కోళ్ళను గోయించి కోళ్ళ లెక్క పెట్టారు వాళ్ళు, మాంసాన్ని గోయించి దేశంలో అంతా ఉన్న వాళ్ళని పిలిపించి ఆ లెక్క పెట్టారు. కానీ లెక్క మనుషుల లెక్క లేదల్లా, దానికి ఒక కోడ్ నెంబర్ లేదు, మాన్యువల్ లేదు, ఇవన్నీ లేవు. టెక్నికల్గా చెప్తున్నారు కదా, ఇంతమంది ఆధార్ హోల్డర్స్ ఉన్నారు, ఇంతమంది ఓటర్ ఐడీస్ ఉన్నారు, ఇంతమంది స్కూల్ ఎన్రోల్స్ ఉన్నారు, ఆ లెక్కన చూసినా తగ్గింది అన్నది. సర్వే ఎట్లా జరుగుతుంది? ఒక మాన్యువల్ ఉండాలి. మాన్యువల్కు ఇప్పుడు జరిగిన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొత్తం కులాల పేర్లున్నాయి, అగ్ర కులాల మొత్తం పేర్లున్నాయి. అదర్స్ కింద బయట నుంచి వచ్చిన లేబర్ జమ చేసుకున్నారు, నో కాస్ట్ కింద లక్షలు జమ చేసుకున్నారు, నో రిలీజన్ కింద జమ చేసుకున్నారు. వీటన్నిటి కోడ్ నంబర్ల ద్వారా లెక్కలు వచ్చినాయి. వాళ్ళ ఏ నంబర్ల ద్వారా వచ్చినాయి? ఏ కంప్యూటర్లు ఎట్లా తీసినాయి? మీరు తోసింది మాట్లాడితే ఇప్పుడు మన కుల మీటింగులలో నేను నా కులము 60 లక్షలు ఉన్నదని చెప్తా, రైట్? అది కాదు, తెలంగాణ కాస్ట్ సర్వే టోటల్ లెక్క తప్ప రైటా అనేది
రేపు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ కమిషనరు రిజిస్ట్రార్ ద్వారా జరిగే నంబర్తో పోల్చి మాత్రమే కరెక్టా కాదా చెప్పగలం. ఇంకో లెక్క లేదు లేదు కనుకనే అనేది ఏంటి అంటే మరి ఎందుకు ఈ విమర్శలు రకరకాల అంటే ఇప్పుడు ఏమి పని లేనప్పుడు ఎవరినో ఒక ఈ లెక్క ఇట్లే బీజేపీ చేసినా నేను మ్యాథమెటిక్స్ను నమ్మాలి కదా. అవును మ్యాథమెటిక్స్ను బీజేపీ చేసినా బీఆర్ఎస్ చేసినా కాంగ్రెస్ చేసినా మ్యాథమెటిక్స్ సైన్స్ కనుక అది టోటల్గా అంటే సేమ్ టైం పొలిటికల్గా అసెంబ్లీలో టేబుల్ చేయలేదు, కులాల వారి లెక్కలు ఇంకా బయట పెట్టలేదు, ఏదో మర్మం దాగి ఉన్నది. లేలే ఇప్పుడు కులాల వారీగా ఇండిపెండెంట్ కాస్ట్ టోటల్ నంబర్స్ బయటికి రాలే. దాని ఇప్పుడు మేము చేసిన సర్వే రిపోర్ట్, మేము చేసిన స్టడీ అనాలిసిస్ రిపోర్ట్లలో కూడా ఎక్స్పర్ట్ గ్రూప్ చేసిన దాంట్లో అన్ని కులాల లెక్కలు తీసే 242 కులాల నిచ్చెనల వారీగా 43 రకాలుగా ఏ కులము ఎక్కడ అభివృద్ధిలో కూర్చొని ఉన్నది, వెనుకబాటుతనంలో ఎక్కడున్నదో లెక్కలు తీసి పెట్టాం. వాళ్ళు క్యాబినెట్ అప్రూవ్ చేసుకున్నాక యాక్చువల్గా ఇంతవరకు భారతదేశంలో కులం పుట్టిన దగ్గర నుంచి ఇంత పకడ్బందీ కాస్ట్ సర్వే దేశంలో జరగలేదు. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో జరగలేదు, కాంగ్రెస్ పీరియడ్లో అసలు చేయలేదు, అంతకుముందు ఏ గవర్నమెంట్ పీరియడ్లో చేయలేదు. వాజ్పేయి పరిపాలించాడు, చరణ్ సింగ్ పరిపాలించాడు, దేవగౌడ చాలామంది పరిపాలించారు కదా, కానీ చేయలేదు. మోడీ వచ్చిన తర్వాత బీసీ అన్నాడు, ఆయన బీసీ లెక్కలు కూడా తీయలేదు. ఇప్పుడు ఒక లెక్క ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చింది. ఇది దేశానికి మోడల్ అవుతుంది. ఈ మోడల్ రేపు దేశం కూడా చేయిస్తుంది కనుక దాని తర్వాత లెక్కలు ఏ కులమైనా కంపేర్ చేసుకోవచ్చు. మేము ఇన్ఫ్యాక్ట్ యాజ్ వైస్ చైర్మన్గా నేను చెప్తున్నా, మేము గవర్నమెంట్కు రిటర్న్గా రికమెండ్ చేశాం. ఏం రికమెండేషన్? మొత్తము రిపోర్టును పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని మేము రికమెండ్ చేశాం. వాళ్ళు క్యాబినెట్ అప్రూవల్ చేసుకొని అసెంబ్లీ ముందు పెడతామని చెప్పారు. సో దాట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. సో నేను అనేది ఏంటి అంటే ఇష్యూ అది కాదు. ఇప్పుడు వాళ్ళకు నేను అనుకుంటా ఢిల్లీ మీటింగ్లో మొదటిసారి తాల్కతోరా స్టేడియంలో 60-65 వేల మంది లోపల, ఇంకొక 60-65 వేల మంది బయట ఉత్సాహంతో దేశం మొత్తం మీద మొదటిసారి కాంగ్రెసు బీసీ లీడర్లు ఆడామొగా బీసీ జనము ఎక్సెప్ట్ ఖర్గే అండ్ రాహుల్ ప్రెసిడెంట్ అండ్ లీడర్ వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడిపోయారు, కానీ మిగతా వేరే వాళ్ళు లేరు. ఇట్లాంటి మీటింగు బీజేపీ ఎప్పుడన్నా పెట్టిందా దేశ స్థాయిలో? ఇంకా వేరే పార్టీ ఇప్పుడు అవుతాం సార్. ఆ నేషనల్ ఇష్యూ కూడా వద్దాము. అంటే తెలంగాణలో కులగణన పకడ్బందీ జరిగింది, ఆ సర్వేలో శాస్త్రీయత ఉంది, ఆ 100కి 100 రూపాయలు నిజం అది మనం అనుకుందాం. సేమ్ టైంలో కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు. ఈ 42% రిజర్వేషన్లకు రాజ్యాంగం అడ్డు వస్తుందా, రాజకీయాలు అడ్డు వస్తున్నాయా? లేదు, ఇప్పుడు ప్రభుత్వము మొదటి వాల్యూమ్ ఏదైతే గ్రూపుల వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ని అసెంబ్లీలో పెట్టిన తర్వాత 2 చర్యలు తీసుకున్నారు వాళ్ళు. ఒకటి, ఒక యాక్ట్ చేసి 42% బీసీల రిజర్వేషను అన్ని రంగాలలో పెంచాలి అని, ఇప్పుడున్న 25 నుంచి 42కు పెంచాలని. ఆ యాక్ట్ను గవర్నర్కి పంపారు, గవర్నర్ ప్రెసిడెంట్కి పంపాడు. అదొకటి. అది లేట్ అయ్యేటట్టున్నదని ఇంకొక ఆర్డినెన్స్ క్యాబినెట్ క్లియర్ చేసింది, గవర్నర్కి పంపారు. ఇప్పుడు అది మొన్న నేను చూసింది ఏంటంటే గవర్నర్ హోమ్ మినిస్ట్రీకి పంపాడని. నేను అనేది ఏంటి అంటే ఇది మొత్తం బీజేపీ చేతిలో ఉన్నది. నేను ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. 1990 మండల్ ఉద్యమంలో నేనున్నా. ఆనాడు నాకంటే కొద్దిగా పెద్దవాడు దత్తాత్రేయ ఉన్నాడు, తర్వాత ఇక్కడ యంగ్ బండి సంజయ్ వీళ్ళు లేరు, బీసీలు ఇక్కడ చాలామందే ఉన్నారు. ఆనాడు వీళ్ళు బీసీ మండల ఉద్యమానికి అనుకూలంగా లేరు. వాళ్ళ మెయిన్ కార్యక్రమం మందిర సమస్య, రైట్. తర్వాత రిజర్వేషన్ పోరాటం చేసిన వాళ్ళు, దాంట్లో చాలా డక్కా ముక్కలు తిన్నోళ్ళు, జాబులు ఓడగొట్టుకున్న వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, రిజర్వేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత బీజేపీలు ఉన్నోళ్ళు ఆనాడు వ్యతిరేకించిన బీసీలు వాడుకోకుంటున్నారా? ఇవాళ ఈ 42%కి బీజేపీలో ఉన్న బీసీలు ఏం మాట్లాడతలేరు, రైట్. ఈ 42% రేపు మేము ఇచ్చిన రిపోర్టు లేకపోతే సర్వే లెక్క ఇదంతా కలిపి సుప్రీంకోర్టులో సాధ్యమవుతుంది, బయటకు వస్తుంది అనుకుందాం, లేదా 9th షెడ్యూల్లో పెట్టాల్సి వస్తుంది.
అప్పుడు వీళ్ళు ఏం మాట్లాడని బీసీలు వాడుకోకుండా ఉంటారా? వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసుకోకుంటారా? అంటే ఇదేమి ధర్మం అంటున్నా నేను. ఇప్పుడు మీరు బీజేపీలో ఉంటే మీరు ఎప్పుడూ ఓపెన్గా రిజర్వేషన్ పోరాటం బీసీలకు అనుకూలంగా చేయాలి, ఎస్సీలకు అనుకూలంగా చేయాలి, ఎస్టీలకు అనుకూలంగా చేయాలి. ప్రధానంగా మత సమస్య మా రాజకీయ సమస్య అంటారు. కానీ ఇది ధర్మమా? ఇతరులు చేసిన పోరాట బీజేపీ రెండు ఇష్యూస్. ఒకటేమో 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు అని ఆ పార్టీ చీఫే అన్నాడు రామచంద్రరావు. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, ముస్లింలను చేర్చారు కాబట్టి అది మేము యాక్సెప్ట్ చేయము, ముస్లింలను మీరు బీసీలో ఎట్లా చేస్తారన్నది రెండు కాంట్రాడిక్టరీ. నువ్వు ముస్లింలను చేరిస్తే 56% ఉన్నది, 10% ముస్లింలు బీసీలో ముస్లింలు ఉన్నారు. అది కాకుండా 46% బీసీలు నాన్ ముస్లింలు ఉన్నారుగా. ముస్లిమేతర మీరు హిందువులు అనుకునే నిర్వచనంలో ఉన్న బీసీల సంఖ్య ఎంత? 46, నాకు నోటికి గుర్తున్న కాటికి 48 సంథింగ్ ఉన్నది, రైట్. వీళ్ళు అడిగే రిజర్వేషన్ ఎంత? 42 కదా. మీరు అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం ఇచ్చినని ఆనాడు బండి సంజయ్ లెక్కలు అడిగిండా? వాళ్ళ పై కులాలు అప్పర్ కాస్ట్లలో ముస్లిం అప్పర్ కాస్ట్లకు లేదు రిజర్వేషన్ ఇవ్వాలి. మన దగ్గర 2.48 ముస్లిం అప్పర్ కాస్ట్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి వీల్లేదు, క్రిస్టియన్లు తీసుకోవడానికి వీల్లేదు, రైట్. ఒక హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులు మాత్రమే ఆ ఈడబ్ల్యూ. ఎంత? 9% కూడా లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తే మీరు ఎందుకు ఇచ్చిండ్రు అని అడిగారా? అడగలేదు. మీరు అడగలేదు, కోర్టులు అడగలేదు, జనాభా లెక్క అడగలేదు, మీ క్యాబినెట్ అడగలేదు, మీ అడ్వకేట్ జనరల్ అడగలేదు. మీరు బీసీలే, నేను బీసీనే. ఇవాళ బండి సంజయ్ బీసీఏ, దత్తాత్రేయ బీసీఏ, కంచాయిలే బీసీఏ. మేము దీనికి అనుకూలంగా మాట్లాడితే ఏది మాట్లాడినా రాహుల్ గాంధీ ఒక ఈ బీసీల కోసం పోరాడుతున్నాడు, ఆయన ఒక మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఇమేజ్ వచ్చే అవకాశం ఉందంటే ఇది యాంటీ హిందూ. అరే మీరు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం నేను ప్రాణాలు తెగించి అయినా పోరాడతానని రాహుల్ గాంధీ అంటే అది చాలా గొప్ప త్యాగ పోరాటం. వీళ్ళు తెలంగాణలో రేపు 42%, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో 8వ తారీఖు సభ పెడతాం అన్నది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 5-6 అనుకుంటే ఢిల్లీ పోతున్నారు. బీజేపీ ఏం కార్యక్రమం చేస్తుంది? బీజేపీలో బీసీలు ఏంటిది? ఏమడుగుతున్నారు? ఇది ఉండాలంటున్నారా వద్దంటున్నారా? మీ బీసీ ప్రధానమంత్రిని ఏమడుగుతున్నారు మీరు? వేర్ ఈజ్ యువర్ పబ్లిక్ స్టేట్మెంట్? ముస్లింలను మీరు ఎట్లా చేస్తారు? అరే ముస్లింలు తీసేవయ్యా. రేపు వచ్చిన తర్వాత కోర్టులో పెట్టి ముస్లింలు వాళ్ళు కులం లేదన్నారు కనుక ఆ ముస్లింలకు ఈ 42లో ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు పో. నేను ఎవరు వద్దంటారు? లేదా ఆ ముస్లింలకు వీల్లేదని నువ్వు చట్టం చేయించు. నేరుగా నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ముస్లిం అనుకునే వ్యక్తికి ఏ రకమైన రిజర్వేషన్ లేదని యాక్ట్ చేయించినవా? చేయించి మాట్లాడు. అది చేయకుండా ఇప్పుడు ఆ పేరు చెప్పి నువ్వు బీసీలకు వచ్చేదాన్ని ఆపుతావా? అంటే ఇట్లా ఏం బీసీలు మీరు? రైట్. తెలంగాణలో కులగణన జరిగిపోయింది, 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది. ఇక్కడ ఆర్డినెన్స్ ఉంది, అక్కడేమో 9th షెడ్యూల్ బిల్లు ఉంది. ఎట్లా? నేను ఇప్పుడు సింపుల్ ఆర్డినెన్స్ను క్లియర్ చేసిన బిల్లును వాళ్ళు అక్కడ క్లియర్ చేసి యాక్టు వాళ్ళు క్లియర్ చేసి పంపితే తెలంగాణ ప్రభుత్వం దాన్ని యాక్ట్ చేస్తుంది. ఈ యాక్టును ముందు ఎవరో ఒకరు ఒక ఇండివిజువల్ కోర్టుకు పోతాడు, హైకోర్టుకు పోతాడు. ముందు హైకోర్టులో వాదనలు జరుగుతాయి. నేను అనేది ఏంటి అంటే మొన్న జరిగిన సర్వే ప్రకారం 56 ప్రశ్నల ఆధారంగా జరిగిన తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ పొలిటికల్ కాస్ట్ సర్వే, దానికి మేము ఇచ్చిన అనలిటికల్ రిపోర్ట్ ఏదైతుందో కాంప్రహెన్సివ్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకా జనరల్ బీసీలు కానీ వాళ్ళకి నేను అప్పీల్ చేయదలుచుకున్నది ఒకటే, దేనికైనా హైలీ ఎడ్యుకేటెడ్ టెక్నాలజికల్ మ్యాథమెటికల్ ఫార్ములానే సొల్యూషన్. కోర్టులో కూడా మీరు ఆ మ్యాథమెటికల్ ఫార్ములా చెప్పేటోన్ని బూతులు తిడతాము అంటే అది నన్ను తిట్టొచ్చు, కంచాయిలే అనేటోడు ఈ దుర్మార్గుడు అని తిట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు, జైలుకు తేయవచ్చు. కానీ ఈ ప్రజలకు మేలు చేయలేవు.
ఈ ప్రజలకు మేలు చేయలేవు, సైన్స్ను అభివృద్ధి చేయలేవు. సైన్సు రిలీజన్లు వేరు, అది క్రిస్టియానిటీయా, ఇస్లామా, హిందూయిజమా, బుద్ధిజమా. రిలీజన్ ఈజ్ నాట్ సైన్స్, సైన్స్ ఈజ్ సపరేట్. సేమ్ టైంలో సార్ పొలిటికల్ వాదనల విషయానికి వస్తే, సరే బీజేపీ వాదన చూస్తాం, ముస్లింల సాకుతోని అదొక వాదన. బీఆర్ఎస్ అసలు ఈ కులగణన సర్వేలో శాస్త్రీయత లేదు అంటారు వాళ్ళు. నువ్వు ఏమి శాస్త్రీయతతో తేల్చినో నీ లెక్కలు బయట పెట్టు. రెండవది, శాస్త్రీయత ఉన్నదా లేదా వేరే విషయం. నువ్వు 46% నాన్ ముస్లిం బీసీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. 46.4846 ఎంతో ఉంటుంది. లెక్కలు వాళ్ళతో వీళ్ళతో నువ్వు ఏ లెక్కన్నా చెప్పుకో, 42% పైన ఉన్నారా లేదా? ముస్లిమేతర బీసీలే 42% పైన ఉన్నారా లేదా? అంటే నువ్వు ఈ బీఆర్ఎస్ఏ ఈడబ్ల్యూఎస్ను జనాభా లెక్కల ప్రాతిపదిక పైన వ్యతిరేకించిందా? కేసీఆర్ వ్యతిరేకించిండా? హరీష్ రావు వ్యతిరేకించిండా? లేదా కేటీఆర్ వ్యతిరేకించలేదే? ఎందుకు? 10% మొత్తం రేపు నేషనల్ కాస్ట్ సర్వే జరిగితే శూద్రులు ఉన్నారు, పటేల్స్, గుజ్జర్లు, ఇక్కడ రెడ్లు, కమ్మలు, వెలమలు, వీళ్ళందరినీ కలిపిన బ్రాహ్మలు, బనియాలు, కాయస్థులు, కత్రీలు, జైన్లు వీళ్ళందరూ కలిసిన 10% పాపులేషన్ తేలది. బీహార్లో తేలలేదు, ఇక్కడ తేలలేదు. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ లెక్క చెప్తున్నా, 9.9 మాత్రమే ఉంది. ముస్లిం బీసీలను తీసేస్తే, నో కాస్ట్ని తీసేస్తే, అదర్స్ అనే ఇక్కడ సెటిల్ అయిన లేబర్ చాలా పెద్ద సంఖ్య ఉంది. ఎన్ని 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 లక్షల సంఖ్య ఉంది. అది నేను ఎంతో లెక్క చెప్పను, కానీ నాకు నోటుకున్నాయి. అవన్నీ తీసేస్తే 9.9% మాత్రమే ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తే మీరు చాలా బీసీలు కూడా కూర్చొని ఆనందిస్తున్నారే. తర్వాత యూనివర్సిటీలలో, మెడికల్ కోర్సులలో, ఇంజనీరింగ్ కోర్సులలో ఆ సీట్ల ప్రకారం వచ్చే సీట్లు తీసుకునే వాళ్ళ మార్కులు ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ ఉంటున్నాయి. అయినా వాళ్లకు కుల అడ్వాంటేజ్ ఉంది, రైట్. తర్వాత కుల బలముతోటి ఆర్థిక వనరు అవకాశం ఉంది. మళ్ళా ఈడబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళ జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తేనేమో మీకు చాలా ఆనందం. నేను వ్యతిరేకం కాదు. అసలు ఇక్కడ టీఆర్ఎస్ బీసీలు ఏ స్టాండ్ తీసుకుంటారు? ఈ స్టాండ్ రాహుల్ గాంధీ లాగా చంద్రశేఖరరావు వెలమ వ్యక్తిగా స్టాండ్ తీసుకోలేదు. శూద్రుడు ఆయన, సాధ్యం అది తీసుకోలేదు. కేటీఆర్ స్టాండ్ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాడు కనుక మా నాయకుడు చెప్పాడని ఖచ్చితంగా నిలబడి ఉన్నాడు. ఇంతవరకు నేను ఏ రెడ్డిని చూడలే అట్లా, రైట్. ఎవరి ఆలోచన అంతర్గతంగా ఇంతకుముందు ఏముందో వేరే విషయం. నేను అనేది ఏంటి అంటే, ఈ తెలంగాణలో బీజేపీ బీసీలకు, బీఆర్ఎస్ బీసీలకు, పార్టీల బయట ఉన్న బీసీ మేధావులకు ఇది టెస్ట్ కాబోతుంది. ఈ టెస్ట్లో మీరు మీ భవిష్యత్తు పిల్లల కోసం, నాకు పెళ్లి కాలే, నాకు పిల్లలు లేరు, నా మనవరాళ్ళు నేను పోరాడే బీసీ రిజర్వేషన్లతో బతికేదేం లేదు, నాతోటి నాది అంతమవుతుంది. నరేంద్ర మోడీ కూడా పిల్లలు లేరు, ఆయన పిల్లలకు కూడా రిజర్వేషన్ లేదు. ఆయన చెప్పాడు నేను ఈ పదవి పోగానే నేను పోయి గుళ్ళో కూర్చొని ఉంటాను. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు కంచాయిలయ్య? ఎవరి కోసం రాత్రింబవలు కూర్చొని రాస్తున్నాడు? నా మనవలం. కానీ మీకు పిల్లలు ఉన్నారు, మీరు ఆర్ఎస్ఎస్లో ఉండి, బీజేపీలో ఉండి, లేదా మీరు బీఆర్ఎస్లో ఉండి పిల్లలు కనుకుంటా లేరు. తర్వాత ఇంగ్లీష్ మీడియం బీసీలకు కావాలంటే వద్దంటారు. మీ పిల్లల్నేమో బీసీల నరేంద్ర మోడీ వద్దంటాడు, అమిత్ షా ఇంగ్లీష్ వద్దంటాడు, తెలుగులో చెప్పిస్తారు. నేను రాహుల్ గాంధీతో నేరుగా అడిగిన, మీ తాత ముత్తాతలంతా ఇంగ్లీష్లో చదువుకున్నారు, మాకు మీ ప్రభుత్వంలోనే మాకు తెలుగులో ఎందుకు, మమ్మల్ని ఎందుకు తెలుగులోకి దోశారు? అనేది ఏంటంటే, వీళ్ళు ఇవాళ స్టాండ్ తీసుకోకపోతే నేను భవిష్యత్తు తరంలో నాకు రిజర్వేషన్లు లేని కంచాయిలే చెప్తున్నాడు. నన్ను తిడుతున్నారు వాళ్ళు. ఇవాళ నేను ఢిల్లీలో మాట్లాడినాక వాళ్ళ నేషనల్ బీజేపీ నితిన్ మాలవ్యానే పెద్ద పోస్ట్ పెట్టాడు నా మీద. నన్ను అంత తిడుతున్నారు కదా, ఎవరి కోసం? బీసీల కోసం పోరాడుతున్నా నేను. ఎవరి కోసం ఆ మీటింగ్లో పోయి మాట్లాడినా? కనుక నేను అనేది ఏంటి అంటే, ప్రతి దానికి నువ్వు హిందువువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్ వదిలిపెట్టి బీసీల కోసము
దత్తాత్రేయ ఇంత గవర్నర్ పదవి అనుభవించ ఏం చేస్తున్నాడు? ఈ బండి సంజయ్ ఏం చేస్తున్నాడు? బీసీ నాయకులంతా ఏం చేస్తున్నాడు? ఈటల రాజేందర్ బయట ఉంటాడా లోపల ఉంటాడా ఎందుకు తెలుసుకోలేడు బీసీల విషయంలో? వాట్ ఈస్ దిస్ రబిష్? రైట్. ఏంది 42% రిజర్వేషన్లు తెలంగాణలో సాధ్యమా? కోర్టుకు పోయినాక కోర్టులో వాదన జరుగుతుంది. జ్యుడిషియరీ ముందు కూడా రేపు పెద్ద ప్రశ్న వస్తుంది. తెలంగాణ కాస్ట్ సర్వే మేము ఇచ్చిన ఎక్స్పర్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్, ఇది ప్రపంచంలో ఎక్కడ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ బ్లాక్ల గురించి చేయలేదు, స్లేవ్ల గురించి చేయలేదు, మేము చేసినాం. ఇది కోర్టు ముందుకు పోద్ది. మీరు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ లెక్క ఆధారంగా ఇచ్చారు, దీన్ని ఎట్లా తప్పంటారో లాయర్లు అడుగుతారు. అడిగినప్పుడు జడ్జిల ముందు పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు మండలప్పుడు వాళ్ళు ఏమడిగారు, 27కే ఎందుకు ఫిక్స్ చేశారు, మీరు జనాభా లెక్క ఎందుకు లేరా అని అడిగిన కోర్టు 7 బెంచ్ ఇంద్రసాని కేసులో. ఇప్పుడు లెక్కలు ఉన్నాయిగా, ఈ లెక్కలను ఎట్లా కొట్టేస్తారు? రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే జ్యుడిషియరీ జస్టిస్ క్వశ్చన్ ఏమవుతుంది? దేశంలో కాన్స్టిట్యూషన్ ఎట్లా అమలవుతుంది? ఆ ప్రశ్న మాస్ ముందుకు వస్తుంది. జ్యుడిషియరీ కూడా, నేను బీసీలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, జ్యుడిషియరీ కూడా ప్రజా నాడి ఏదుందో అధ్యయనం చేస్తుంది, లెక్కలు ఏమున్నాయో అధ్యయనం చేయాల్సి వస్తుంది. బీసీలు కనుక ఇండ్లల్లో కూర్చొని, ఇప్పుడు తెలంగాణ కావాలంటే సకల జనుల సమ్మె అంటారు, ఈ బీసీలే ముందుంటారు, రోడ్ల మీద వంట చేస్తారు, రైట్? ఈ బీసీలే రోడ్ల మీద గొర్రెలు కొట్టుకొస్తారు గొల్లోళ్ళంతా. ఈ బీసీలే సాకలోళ్ళంతా వచ్చి రోడ్ల మీద బట్టలు ఉతుకుతారు, ఇంకోటి చేస్తారు. ఇప్పుడు మీ రిజర్వేషన్ కావాలంటే ఎందుకు వస్తలేరు? రాజకీయ పార్టీలు అడ్డు వస్తున్నాయి కదా, పొలిటికల్ పార్టీల ఎజెండాలు, పొలిటికల్ పార్టీల గొడుగులు అవి అడ్డు వస్తాయి కదా. ఇది బీసీలకా పొలిటికల్ పార్టీలకా? రోడ్ల మీద వంటలు ఎందుకు మొదలు పెడతలేరు? 42 కావాలని సకల జనుల సమ్మెలు ఎందుకు జరుగుతలేవు? బీసీ నాయకులే. నేను ఆనాడు దూరంగా ఉన్నా. నేను చెప్తున్నా, మీరు ఏ బీసీలకు మేలు చేయని కేసీఆర్ కాలిస్తే ఇంత తిరిగారు కదా, ఇన్ని చేశారు కదా, మరి ఇవాళ బీసీల కోసం ఎందుకు చేస్తలేరు? బీసీ మేధావులు రోడ్ల మీదకి పిలిచి సకల జనుల సమ్మెలు, తర్వాత రోడ్ల మీద వంటలు, గొర్రెల కొట్టుకొచ్చి తర్వాత రోడ్ల మీద బట్టలు ఉతుకుడు ఎందుకు చేస్తలే? మొదలు పెట్టండి. 42% కావాలి, దాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీ ఏది బతకది అని చెప్పండి. అంటే మరో మహత్తర ఉద్యమం అవసరమా బీసీలకి? ఉద్యమం లేకుండా కోర్టులు కూడా వినవు. కోర్టులు కూడా దే విల్ ఆల్సో లుక్ ఎట్ ద ట్రెండ్. ఆనాడు మండల్ నాడు మేము రోడ్ల మీద పోరాటం, అప్పర్ కాస్ట్ పిల్లల్ని, ఇదే అరుణ్ శౌరి, బీజేపీలో పనిచేసిన అరుణ్ శౌరి పిల్లల్ని తోలి వాళ్ళను సెల్ఫ్ ఇమోలేషన్ అంటే కిరోసిన్ పోసి అంటు పెట్టుకోమనే ఉద్యమం చేసి. ఒక నానుడి ఉంది కదండి, బీసీలలో ఐక్యత తక్కువ, బీసీలో 150-170 కులాలు ఉన్నాయి మన దగ్గర, ఐక్యత ఒకరికి పడదు, వాళ్ళు రోడ్ల మీద రారు అంటే మిగతా విషయాల్లో విద్య దేనికి? మిగతా ఏకీకరణ వస్తుంది. విద్య దేనికి? విద్య ఐక్యత. విద్య వెనకబడిన 3000 ఏళ్ళు అణచివేతబడ్డ కులాలు, ఈ దేశ ఉత్పత్తి మీ చేతుల నుంచే ఉన్నది, రైట్? నాగలు దున్నేది మీరు, బట్టలు ఉతికేది మీరు, ఇనుప సామాన్ చేసేది మీరు, మొత్తము వ్యవసాయం దేశాన్ని నిర్మించింది మీరు. ఇప్పుడు మొదదాకా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అగ్రవర్ణాలది రెడ్డి, విలమ, ఇంకా కమ్మ రకాల ఈ సామాజిక వర్గాలను చూసిన తప్ప బీసీ నాయకత్వాన్ని ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోయాం సమాజం? నేను ఒకటి వెంకట్ చాలా స్పష్టంగా చెప్తున్నా, వెలమలు, రెడ్లు, కమ్మలు కూడా జాతీయ స్థాయిలో బీసీలే. వీళ్ళకి ఏమీ లేదు. ఐఐటీలలో, ఐఐఎంలలో మోడీ, అమిత్ షా మొత్తం దేశ డబ్బును ఏ 100 ఇండస్ట్రీల చేతులు పెట్టినరో దాంట్లో ఒక్క రెడ్డి ఉన్నాడా? ఒక్క కమ్మ ఉన్నాడా? ఒక్క వెలుమున్నాడా? లేరు. వీళ్ళు ఇక్కడ రిజర్వేషన్ బయట ఉన్నారు. రేపు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ లెక్క రిజర్వేషన్లో యాడ్ చేసి దీనికి అనుకూలమైన సంఖ్య పెంచుకోవచ్చు, 50% ఎగిరిపోతే. చూద్దాం. రైట్. ఏంది అంటే బీసీలో ఐక్యత రావాలంటే ఇంకేం చేయాలి? ఐక్యత అనేది తెలంగాణ ఉద్యమంలో మరి ఐక్యత ఎందుకు తెచ్చుకున్నారండి? తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు గడిపి జేఏసీని ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఎందుకు పెట్టుకోరు? ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. ఈ 42% సాధించే జేఏసీ ఫామ్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో మొత్తం కోర్టుల నుంచి ఆనాడు బైకాట్లు చేశారు కదా, కాలేజీలు, స్కూళ్ళు బైకాట్ చేశారు కదా. ఒక వారం రోజులు బైకాట్ చేయండి, 42% రాకపోతే నన్ను అడగండి. వారం రోజులు రోడ్ల మీదకి రండి. ఒక్కసారి నేషనల్ ఇష్యూ పోదాం సార్. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరమైన
హోదా ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బీసీలకు మాత్రం ఓబీసీలకు లేవు. ఎందుకు బీసీలు ఆ పునాది దిశగా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి? ఎస్సీలు ఇన్ఫ్లుయెన్స్డ్ ఎట్లా అయినరు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిన మేధావి వర్గం ఉంది. బీసీలలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావాలనే కోరిక లేదు. మీకు ఇంగ్లీష్ వద్దనే ప్రధానమంత్రి మావోడే అంటారు, మీకు ఇంగ్లీష్ వద్దనే హోంమంత్రి మావోడే అంటాడు, మీకు ఇంగ్లీష్ వద్దనే ఇక్కడ హోంమంత్రి బండి సంజయ్ ఇప్పటికి ఇంగ్లీష్ మీడియం ఉండాలా వద్దనే చెప్పాడు హోంమంత్రి ఆయన. బండారు దత్తాత్రేయ ఇంతకాలం నేను బీజేపీకి దేశ సేవలో చేశానంటాడు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం కావాలని పోరాడితే నన్ను ఏమంటారు? ఇంగ్లీష్ మీడియం అనుకూలుడు, హిందూ వ్యతిరేకి. అరే మీ పిల్లలకు విద్య ఇంగ్లీష్ రాకుండా అమిత్ మాలవ్య భాషను అర్థం చేసుకోవడానికి మీలో బీసీల మేధావులు ఎవరు? ఒక్క కంచాయిలయ్య మాత్రమే ఇంగ్లీష్లో రాస్తాడా? మీ పిల్లలంతా ఏం చేస్తున్నారు? మీ మేధావులంతా ఏం చేస్తున్నారు? మీరు ఇందాక చెప్పినారు ఇంగ్లీష్ అని. రాహుల్ గాంధీకి ఆ ఇంట్రెస్ట్ ఈ మధ్యలో చాలా పెరుగుతుంది. డెఫినెట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీద చాలా పట్టుగా ఉన్నారు. ఎందుకు ఈ మార్పు? No, he has understood what I have been saying for last 45 years. ఈ దేశంలో మొత్తం దేశానికి ఒక ఇంగ్లీష్ ఒకే భాష, ప్రాంతీయ భాషలు ఇక్కడ మార్కెట్లో మాట్లాడుకోవడానికి, ఇక్కడి రాతలు రాయడానికి, దేశం కోసం ఇంగ్లీష్ కావాలని 45 ఏళ్ళ నుంచి నేను అడుగుతున్నా. నా రైటింగ్స్ వరల్డ్ వైడ్లు ఉన్నాయి, వాళ్ళంతా చదివారు. ఎందుకు? మేమే కాదు, దళితులు కూడా. రాహుల్ గాంధీ ఇంగ్లీష్ అంటాడు, మోడీ అమిత్ షా హిందీ అంటారు జాతీయ భాష. అందరికంటే ముందు కంచాయిలయ్య 45 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు అంటున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది, తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఇది మొత్తం దేశానికి పాకుతుంది. ఇది బీసీలకు ఇంగ్లీష్ వచ్చే మేధావులు రాకుండా నేషనల్ యూనిఫైడ్ ఐడెంటిటీ రాదు. ఒక్కటి సార్, మీరు ఇందాక రెడ్డి, వెలుమలు, కమ్మలు, శూద్రులే అని అన్నారు కదా, వాళ్ళు మన బీసీ చట్టంలో ఇమ్మలేరు కదా, బీసీ బోర్డర్లో ఎట్లా ఇమ్ముతారు? బీసీ నాన్ బీసీ అనేది రిజర్వేషన్ తోటి ముడై ఉండే. 1990 తర్వాత 1990 మండల్ అప్పుడు వీళ్ళు ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్లో వీళ్ళంతా బీసీలే. జాట్లు, పటేళ్ళు, మరాఠాలు, గుజ్జర్లు వీళ్ళంతా బీసీలే. ఆనాడు వీళ్ళు ఏమనుకున్నారంటే మేము క్షత్రియులము, పాలకులమవుతాము కనుక మేము రిజర్వేషన్లో పోము, అది మాకు ఇన్సల్ట్ అని వీళ్ళు భావించారు. కానీ నేను ఢిల్లీలో చూసిన ఒక్క రెడ్డి అన్న అంబాసిడర్ కనపడతాడా మీకు? ఒక్క రెడ్డి అన్న టాప్ అంబానీ, అదానీ, వేదాంత కంపెనీ మేనేజర్ ఓనర్లు కనపడతారా? సీఈఓలు కనపడతారా? ఎటు పోతే ఇక్కడ కృష్ణారెడ్డి ఒక రియల్ ఎస్టేటు లేదా ఇంకోటి, మా అంటే ఇక్కడ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లేదా అపోలో లాంటి, అపోలో రెడ్లకు ఉన్నది, కేశోద వీళ్ళకు వెలమలకు ఉన్నాయి హాస్పిటళ్ళు. ఇది కాదు కదా, డాక్టర్ ఇంజనీర్ కాదు. రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళు ఇదైతే అంబేద్కర్ లాగా ఒక్క మేధావిని కూడా, ఒక్క ఫిలాసఫర్ని కూడా ఇంతవరకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలే? రైట్ సార్, ఇది ఒక పెద్ద చర్చ. కులగణన డాటా ద్వారా మీరు సామాజిక స్థితిగతులు స్కాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ మార్పులకు సంకేతం అంటే ఎట్లా ఉంటాయి? సింపుల్. దేశంలో కులాల లెక్కలు తీసినాక సోషల్ చేంజ్, ఒక సామాజిక సంస్కరణ చేంజ్ ఏదైతుందో రెవల్యూషన్ లాగా రాబోతుంది. ఒకసారి కులాల నంబర్లు, వాటి అభివృద్ధి రంగంలో, ఇండస్ట్రీలో వాళ్ళ వాట, అగ్రికల్చర్లో వాళ్ళ వాట, భూమిలో వాళ్ళ వాట. ఒకటి నా అధ్యయనంలో నాకు తేలింది ఏంటి అంటే, మొన్న కులాల లెక్క ఒకటే కాదు, గత 50 ఏళ్ళ నుంచి నేను రాస్తూ ప్రపంచ సాహిత్యాన్ని, భారతదేశ చరిత్రనంతా చదివితే అభివృద్ధికి మూలము భూమి అనేది వెనక్కిపోయింది, విద్య అనేది ముందుకొచ్చింది. ఆ విద్యలో ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ అభివృద్ధి ల్యాడర్లు అంటే నిచ్చెనలో నువ్వు ఎక్కడానికి ఇంగ్లీష్ మూలమైంది. అది బీసీలలో అతి తక్కువ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కనుక దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఒక యూనిఫైడ్ మూమెంట్లోకి తెస్తే మళ్ళీ తెలంగాణనే. నన్ను చాలామంది అడుగుతారు, అసలు చదువు వెనకబడున్న, ఇంత వెనకబడున్న తెలంగాణలో మొన్న నేను మాట్లాడినాక కూడా అందరు హిందీలో మాట్లాడితే నేను ఒక్కరినే ఇంగ్లీష్లో మాట్లాడినా. ఇట్లాంటి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నాను అని నేను గొర్రెలు కాస్తూ గొర్రెలతో మాట్లాడి నేర్చుకున్నా అని చెప్తున్నా.
సి సరే ఈ ఈ ఈ- ఈ దేశం మారాలి అంటే వాళ్ళ బ్రాహ్మణ బనియా కాయస్థ కత్రి క్షత్రియ ఇంగ్లీష్ మేధావి వర్గాన్ని మెడలు వంచగలిగే ఇంగ్లీష్ మేధావులు బీసీలలో అంటే రాహుల్ గాంధీ కులగణ ఒక అస్త్రం భారత్ జోడో న్యాయత్వ ద్వారా అందుకున్నారు. తర్వాత కులగణ తప్పు, కులగణ ద్వారా కులాలు విభజిస్తారు, దేశాన్ని విభజిస్తారు, అర్బన్ నక్సల్స్ రకరకాలుగా చేసింది బీజేపీ. ఇవాళ బీజేపీకి ఇదే కులగణ జనగణనలో కులగణన అనివార్యమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? సి వాళ్ళు ఎప్పుడు కూడా పవర్ కోసం ఏదైనా అవసరమైతే చేద్దాం, కానీ వీళ్ళ మార్పు కోసం చేయొద్దు. అది ఆర్ఎస్ఎస్ స్టాండ్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు వర్ణధర్మములో కింద ఉండి మనకు సేవ చేయాల్సిన వాళ్ళే అనేది మోహన్ భగవత్ మౌలిక తాత్విక పునాది. అంతకుముందు వాళ్ళ సావర్కరు లేదా గోల్వాల్కరు, అక్కడి నుంచి సుదర్శను, అక్కడి నుంచి వాళ్ళ పరంపర నాయకత్వం అది. వాళ్ళ తాత్విక పునాది అది. అవసరం కోసం ఓట్ల కోసం కొంత చేద్దాం, కానీ వీళ్ళను మార్చి రేపు అన్ని రంగాలలో మనలాగా లీడర్లు అయ్యేటట్లు ఎదగనీయొద్దు అనేది వాళ్ళ తాత్విక పునాది. అది మోడీ బీసీ అన్న ఆ తాత్విక పునాదిలో నేను ప్రైమ్ మినిస్టర్ నాయన ఈ పేరు పెట్టుకోను. కాదండి, ఇప్పుడు కులగణన ఎప్పుడైనా చేస్తే కేంద్రమే చేయాలి, జనగణన చేస్తే కేంద్రమే చేయాలి, అట్లయితే స్టాంటిటీ ఉంటుందనేది ఒక నాడు ఉండేది. రైట్, వాళ్ళ అధికారంలో బీజేపీ ఉంది, కేంద్రంలో ఉన్నది, వారు చేస్తామంటున్నారు. చేయాలనేది కాదు వెంకట్. సెన్సెస్ అనేది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. సెన్సెస్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. అది చేసిందే వ్యాలిడ్. సపోజ్ ఇవాళ నా కులం సంఖ్య తెలంగాణ కులగణనలో ఒక నంబర్ వచ్చింది. ఇది మళ్ళీ రేపు కేంద్ర ప్రభుత్వం తీసినప్పుడు కూడా ఈ కులం ఇక్కడ లెక్క తీస్తుంది. కుర్మలు ఇక్కడ ఎంత ఉన్నారనేది వాళ్ళ లెక్క తెలుస్తుంది. సపోజ్ వాళ్ళ లెక్క తెలంగాణ సర్వేలో వచ్చిన దానికంటే ఎక్కువ ఉంటే కూడా అదే వ్యాలిడ్, తక్కువ ఉన్నా అదే వ్యాలిడ్ కోర్టు ముందు. కేంద్రం కాబట్టి లేదు, అది కాన్స్టిట్యూషనల్. అవును, సెన్సెస్ కమిషనరు రిజిస్టర్ చేసింది కాబట్టి. ఇక్కడ ప్లానింగ్ మినిస్ట్రీ చేసింది, స్టేట్కు ఆ పవర్ లేదు. ఇది వీళ్ళు ఎక్స్ట్రా ఒక రోల్ తీసుకొని చేశారు. సో అల్టిమేట్గా కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళ దగ్గర ఉంది కనుక వాళ్ళు చేసిందే అల్టిమేట్గా కరెక్ట్ అవుతుంది. కనుక ఇప్పుడు రేపు వీళ్ళు కులాల వారిగా లెక్కలు విడుదల చేసినాక కూడా మాది ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అనుకుంటే కేంద్ర లెక్కలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తొందరపడి లోపల ఒకరినొకరు కొట్లాడుకొని వాళ్ళు తక్కువ ఉన్నారు, నేను ఎక్కువ ఉన్నాం, మేము ఎక్కువ ఉన్నాం, మాది ఇంకెక్కువ ఉండే తక్కువ ఉన్నది, ఈ కొట్లాట మన ఇంట్లో అన్నదమ్ములు కూడా కొట్లాడుకుంటారు ఆస్తుల కోసం. ఇక్కడ నంబర్ల కోసం కొట్లాడుకుంటే మళ్ళీ అల్టిమేట్గా బీజేపీలో ఉన్న ఫిలాసఫర్స్ ఎవరైతున్నారో ఈ కొట్లాట ఎంత పెరుగుతా అంత మంచిది వాళ్ళకి. తత్వవేత్తలు ఉంటారు వాళ్ళకి. అంటే రైట్, కేంద్రం కులగణన జనగణనలో కులగణన చేయబోతుంది, ఎట్లా ఉంటుందని వాళ్ళ మెథడాలజీ ఏముంటుంది, తెలంగాణ మెథడాలజీ అడాప్ట్ చేయాలని మొన్న ఢిల్లీ బీసీ మహాసభలో అడిగారు. అది సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ కాంప్రహెన్సివ్ సర్వే చేయాలి, అది కూడా కేంద్రమే చేయాలని అడిగారు. వాళ్ళు ఏ మెథడ్ అడాప్ట్ చేస్తారు? ప్రశ్నావళిలో ఏ కాలములు ఉంటాయి? ఇప్పుడు మీ కులం ఏంది అని ఒక కాలం ఉంటుంది, అక్కడ ఎస్సీ నా ఏదని ఉంటుంది. ఇంకోటి మీ కులం ఏంది అన్నాక కులం మీది బీసీనా అని ఒక కాలం పెడతారు అనుకో. మీ కులం ఏంది ఓసీనా అని ఒక కాలం పెడతారు. 3 కేటగిరీలు బయటకు వస్తాయి అంతే, మిగతాయి రావు. కనుక వాళ్ళ ప్రశ్నావళి బయటకు వస్తే కానీ దాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. జాతీయ వ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యమైతే సార్ అవి? ఇది లాంగ్ టర్మ్ లీగల్ పోరాటం, కాన్స్టిట్యూషనల్ పోరాటము. అంటే ఇంత చైతన్యం స్టార్ట్ అయింది కాబట్టి అడుగుతున్నాను నేను. ఓబీసీల తెలంగాణ మోడల్ ఒకటి ఇక్కడ అమలు అయితే, ఇంతవరకు మనకు మోడల్ ఏంది తమిళనాడు వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకున్న మోడల్ 69% ఉంది వాళ్ళకి. అక్కడ బ్రాహ్మణులు షెట్టీలు తప్ప మిగతా కులాలన్నీ రిజర్వేషన్లు ఉన్నాయి. మా రెడ్డిలు కమ్మల్ లాంటి కులాలన్నీ రిజర్వేషన్. తమిళనాడులో కూడా, మా కర్ణాటకలో కూడా అంతే, లింగాయత్ లింగాలు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. మన దగ్గర రెడ్లు కమ్మలు వెలమలు బయట ఉన్నారు కనుక వాళ్ళు కూడా అటు ఆ ద్విజా కులాలకు అంటే జంజాలు వేసుకునే కులాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఈ విషయం. అది మారుతుంది కొద్ది రోజులైతే మేధావి వర్గం పుట్టిన తర్వాత. సో నేను అనేది ఏంటి అంటే హిస్టరీ ఒక్క తీరుగా ఉండదు, అది
ఇట్లా 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 పాము నడకలాగా హిస్టరీ నడుస్తుంటుంది. అడ్వాన్స్ అవుతుంది అనేదే ఆశ, వెనక్కిపోతుంది అనేది మేధావి తత్వవేత్త ఆశ కాదు. కానీ మీరు అనుకున్నది బీసీ అనేది ఒక సమూహం, ఒక వర్గం. కానీ బీసీలో ఎంబీసీల మధ్య చాలా అంతరాలు ఉన్నాయి కదా వెనుకబాటు. ఒక్క ఎంబీసీల మధ్య ఏంటి, బీసీలు కానీ ఎంబీసీలు కానీ ఈవెన్ రెడ్లు కమ్మల్ లాంటి నాన్ రిజర్వ్డ్ శూద్రులు కానీ, మనమంతా శూద్రులం. అవును. మన మధ్య వ్యవసాయ రంగంలో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉన్నాయి. దళితులు కూడా మనోళ్ళు శూద్రులలో భాగమే చారిత్రకంగా, తోలు ఇండస్ట్రీ వచ్చేంతవరకు. అయితే నేను రాగలు దున్నినా, నువ్వు కుండలు చేసినవు, ఇంకొక ఆయన బట్టలు ఉతికిండు, ఇంకొక ఆయన తోలు పని చేసిండు, ఇదంతా కూడా వ్యవసాయ రంగం. రేపు మా రిపోర్ట్ వచ్చినాక స్పష్టంగా తేలుతుంది. ఇప్పుడు మన దగ్గర కొన్ని గ్రూప్ ఏలో కొన్ని కులాలు ఉన్నాయి బాగా వెనకబడ్డాయి. మొట్టమొదలు సబ్ కాస్ట్ డివిజన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్. బీసీలలో 4 గ్రూపులను చేసింది, దేశంలో ఇంకా వేరే ఎవరు చేయలేదు. సో బీసీ ఏలో కొన్ని బాగా వెనకబడ్డ కులాలు ఉన్నాయి, బీసీ బిలో వాటి పై కులాలు ఉన్నాయి. మనం గ్రామ స్థాయిలో చూసుకున్నా అదే దొంతర్ల వార్తనం ఉంటుంది. క్రిస్టియన్లకు ఒకటి, కన్వర్టెడ్ దళితులకు 1% ఇచ్చారు. బీసీ డిలో పై వ్యవసాయక కులాలు ఉన్నాయి, మున్నూరు కాపులు, ముదురాజులు. అందుకని ఏమైంది అంటే ఆల్రెడీ మన దగ్గర గ్రూపులు ఫామ్ అయినాయి, ఆ గ్రూపుల ప్రకారమే రిజర్వేషన్ అమలు అవుతుంది. దాంట్లో కులానికి ఎక్కువ పోతాయి, కులానికి తక్కువ పోతాయి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. కొన్ని కులాలు చాలా చిన్న నంబర్ ఉన్నాయి, కొన్ని కులాలు పెద్ద నంబర్లు ఉన్నాయి. నంబర్ ఆల్వేస్ మ్యాటర్స్. ఈ పెద్ద నంబర్లు కొన్ని ఎక్కువ తీసుకునేటు, కొన్ని కులాలు చిన్న నంబర్ ఉండి బాగా ధనవంతులు ఉన్నారు, రైట్. బ్రాహ్మణుల సంఖ్య ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. వైశ్యుల సంఖ్య ఎంత ఉంటుంది. కనుక వీటన్నిటికీ వెల్ఫేర్ సిస్టంలో నేను అనేది ఏంటంటే ఇండివిజువల్ సంక్షేమ రాజ్య సూత్రము నుంచి కుల సంక్షేమ రాజ్య సూత్రంలోకి సిద్ధాంతం మారితే ఈ కింద ఎవరైతే వెనుకబడి ఉన్న కులాలు ఉన్నాయో వాటికి సంక్షేమ ఫలితాలు ఎక్కువ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. రైట్. ఒక్కసారి మళ్ళీ కులగణన తగ్గుతుంది సార్. తెలంగాణ జరిగిన కులగణన రోల్ మోడల్, రేపు దేశానికి కూడా రోల్ మోడల్ కాబోతుంది అంటున్నారు. కులగణన సర్వే డేటా ఆధారంగా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు మేము వాటిల్లోకి పోయే డీటెయిల్డ్ రికమెండేషన్స్ కమిటీ పరిధిలో లేదు. ఈ కమిటీ అసలు కులాలు ఇప్పుడున్న తెలంగాణ 242 కులాలలో ఈ వెనుకబాటుతనంలో ఏది ఎక్కడున్నది, తర్వాత ఈ 42% సాధించడానికి బ్యాక్వర్డ్నెస్ అనేది కోర్ట్స్ ఇండెక్స్గా తీసుకుంటున్నాయి. దాని కోర్టును తట్టుకునే సైంటిఫిక్ స్టడీ మేము చేసాం. తర్వాత ప్రభుత్వము దీన్ని అధ్యయనం చేయాలి, చేసి దానికి బాగా వెనుకబడి ఉన్న కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులలో ఎలక్ట్రిసిటీ లేని హౌస్ పర్సంటేజ్ ప్లేన్లో ఉన్న వాళ్ళందరికంటే, మనం అనుకునే గంగిరెద్దులు, తపేచుకుంట్ల వీటిలన్నిటికంటే అక్కడ ఎక్కువ ఉంది. నీటి వనరు లేని హౌజెస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికీ స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. నేను అనేది ఏంటంటే భారతదేశం వెల్ఫేరు ఒక్కసారి మంత్రం చదివితే రాదు. ఇది మంత్రం చదివితే అన్నీ మారిపోతే బాగానే ఉంటుంది. సామాజిక ఎజెండా ఒక ప్రధాన అస్త్రంగా అవుతుంది సార్. ఈ రాజకీయ పార్టీలను ఏ మేరకు ప్రభుత్వం ఎఫెక్ట్ ఉంటుంది? అరే ఇప్పుడు అంతా చర్చించేది అంతా దేశం మొత్తం చర్చ సామాజిక ఎజెండానే కదా. బీసీ ఎజెండా ఏంది, ఎస్సీ ఎజెండా ఏంది, ఎస్టీ ఎజెండా ఏంది, విమెన్ ఎజెండా ఏంది, సోషల్ రిఫార్మ్, సోషల్ చేంజ్. దీని ద్వారా దీనికి కావలసిన నేషనల్ జాతీయవాద పద్ధతిలోనే దీనికి కావలసిన సైంటిఫిక్ మెథడ్స్ ఇవాళ ఎన్నుకుంటున్నాం. క్రమంగా వస్తుంది. ఇంత చైతన్యం వస్తున్నారు, ఇంత సామాజిక పరివర్తన వస్తుందని మీరు ఆశిస్తున్నారు. కానీ చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు సాధ్యపడడం లేదు? ఆ ఊస ఎందుకు ఎత్తడం లేదు? లేదు, నేను అనుకునేది కులాల లెక్కలు తీసినాక బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో పార్లమెంట్లో ఆగవు. అది బీజేపీకి ఉన్న భయం కూడా అదే. బీసీలు, ఎంబీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం చాలా సీరియస్గా చర్చిస్తాం. కానీ జనాల్లో ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ టీవీలో అప్లోడ్ చేసిన, టీవీలో చూపించిన,
యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. ఎందుకు ఆదరణ ఉండడం లేదు? బీసీలు అనగానే, ఎంబీసీల ఇష్యూస్ అనగానే వీఆర్ పక్కన పోతున్నాడు. ఎందుకు ఆదరణ ఉండట్లేదు? జనాభాకు ఇప్పుడు నేను వ్యాసాలు రాస్తా, నా వ్యాసాలు బీసీలు చదవరు, నా వ్యాసాలు ఎక్కువ బ్రాహ్మణులు చదువుతారు, రైట్? ఎక్కువ అప్ కంట్రీ ఇంగ్లీష్లో రాసేటి విదేశస్తులు చదువుతారు బ్రాహ్మణులు. బీసీలకు చదివే అలవాటు లేదు, మార్పుకు సంబంధించిన విషయాలను చూసే అలవాటు లేదు. వాళ్ళు ఏమైనా పాటలు వచ్చినాయి అనుకోండి, ఫోక్ సాంగ్స్, హయ్యెస్ట్ వ్యూవర్స్ ఉన్నారు. ఎవరు చూస్తున్నారు? మనోళ్ళే. ఆ పాటలు వింటుంటారు, రైట్? లక్షలలో, మిలియన్లలో, కోట్లలో వస్తున్నాయి. అట్లా నేను అనేది ఏంటి అంటే, ఆ బొంబాయి పాట ఉంది, ఆ పిల్లగాడు బొంబాయి ట్రైబల్ లంబాడి అబ్బాయి చేశాడు, రాతోడా, చాలా చూస్తున్నారు. అది ఇంకా చాలా రకరకాల మంగ్లీ ఉన్నాయి, లేదా పిల్లలే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు పాట చూస్తాను. కానీ విమలది ఎవరో వస్తారులే అని ఒక పాట ఉంది, విమలక్కది, ఎవరో ఒకరు. నేను చాలాసార్లు వింటుంది. ఆ పాటలో ఒక తాత్వికత ఉన్నది. అసలు ఆ మిత్ర రాసిన అన్ని పాటల కంటే దాంట్లో ఒక చారిత్రక తాత్వికత. దానికి వ్యూవర్స్ ఎంత ఉన్నారా అని చూస్తాను నేను, పెద్దగా లేరు. నేను అనేది ఏంటి అంటే, మనకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. నిద్ర రావడానికి నిద్ర గోల్లాగా పుస్తకం పట్టుకునే అలవాటు మన పిల్లలకు కూడా ఉంది, మనకు కూడా లేదు. తర్వాత సీరియస్ సిద్ధాంతం చర్చించే అలవాటు లేదు, మార్పు కోరుకునే అలవాటు లేదు, బానిసలుగా బతికే అలవాటు ఉంది. ఈ బానిసలుగా బతికే అలవాటు వర్ణ వ్యవస్థ మనల్ని అలవాటు చేసింది. తర్వాత వాళ్ళు కర్మ సిద్ధాంతం నేర్పారు. ఓకే, దీంట్లో భాగంగానే ఇవాళ బీసీలు, ఇవాళ నువ్వు చేస్తున్నావు. మొన్న నాకు ఎవరో చెప్పారు, నేను మాట్లాడిన ఇంగ్లీష్ ఉపన్యాసం V6లో ఫస్ట్ టీవీలో దగ్గర 1,00,000 మంది ఇంగ్లీష్ ఉపన్యాసం, నాకు కొంచెం సంతోషం వేసింది. మా ఇంగ్లీష్ స్పీచ్ 1,00,000 చూశారంటే పర్వాలే. సో ఏదైనా అంబేద్కర్ ఉద్యమం చేసినాడు మనం పట్టించుకోలే, పూలే చేసినాడు మనం పట్టించుకోలే. మనం ఇవాళ భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నాం, జరుగుతుంది. ఎస్, రాహుల్ గాంధీ సమక్షంలో, ఆ తర్వాత ఓబీసీ సమయంలో మీరు ఇచ్చిన కీ పాయింట్స్, అవుట్కమ్స్ ఏమైనా చెప్తారా? నేను అన్నది ఏంటి అంటే, బీసీలకు 140 ఏళ్ళ పార్టీ ఒక ప్రత్యేక బహిరంగ సభ పెట్టి బీసీ ఎజెండాను పార్లమెంటు ముందు, దేశం ముందు పెట్టడం అనేది ఒక విప్లవం. బీసీలకు చరిత్రలో లేని విప్లవం. మన విప్లవాలన్నీ సాయుధ విప్లవాలు కాదు, మన విప్లవాలన్నీ సైలెంట్ విప్లవాలు. అక్కడి నుంచి ఈ బీసీలు అగ్రకుల పెత్తనంలో, ఆధిపత్యంలో ఏ రంగంలో ఉండకుండా అజెట్ చేసుకున్నప్పుడు మనం దళితుల సమానత్వం వైపు ఆలోచిస్తాం. మనం అగ్రకులాలను గౌరవిస్తున్న వాళ్ళు చెప్పిందే విన్నంతకాలం దళితులను అణగదొక్కాలనే చూస్తాం. ఆ దళితులు ఆదివాసులను పక్కకు పెట్టాలని చూస్తారు. ఈ దొంతర్ల అణిచివేతను తెంపాలి, ఆ లింక్ను తెంపేసేయాలి. అది బీసీ సభ ఒక ఆరంభ సభ. రాహుల్ గాంధీ లాంటి, నేను ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వ్యతిరేక పోరాటం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఈ నలుగురి 4 కులాలు. గాంధీది బనియా కులం, అంబేద్కర్ది దళిత్ కులం, నెహ్రూది బ్రాహ్మణ్ కులం, సర్దార్ పటేల్ది శూద్ర బీసీ కులం. ఈ 4 కులాల ఐక్యశక్తి ఆనాడు విముక్తి చేసింది. రాహుల్ గాంధీ ఈ 4 లీడర్ల, 4 కులాల ఐక్యశక్తి యొక్క స్వరూపాన్ని చూపెడుతున్నాడు. ఇంకా ముందు ఆయన చాలా చూపెట్టాల్సి ఉంటుంది. కానీ మేధావిగా నాకు అర్థమైంది ఏంటి అంటే, దెర్ ఈజ్ ఎ కమిట్మెంట్. అందుకే మన తరంలో 60స్లో మార్టిన్ లూథర్ కింగ్ బ్లాకులను, నిద్రపోతున్న స్లేవులను ఎట్లా లేపాడో, ఆ మీటింగు రాహుల్ తీసుకున్న నినాదం. ఎందుకంటే రాహుల్ మాట్లాడితే ప్రపంచం వింటుంది, రాహుల్ మాట్లాడితే దేశం. కంచెలే రాహుల్కి అంత కనెక్ట్ అయ్యారు. మీరు పిలిచారా, మీరు వెళ్ళారా, లేకుంటే వాళ్ళే పిలిపించుకున్నారా? కంచెలు ఎట్లా రాహుల్కి ఎట్లా కనెక్ట్ అయ్యారా? నన్ను ఆయన చదువుతాడు, ఆయన నేను చదువుతా. ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడతాం. ఎన్నికల ముందా లేకుంటే ఎన్నికల తర్వాత బాండింగ్? మేము కొన్నిసార్లు కలిసినాము, చర్చించినాము. కానీ కలిసి చర్చిస్తేనే సరిపోదు. నా పుస్తకాలు 12 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి, బుద్ధుని తత్వంతో సహా. ఆయన చాలా చదివాడు. ఆయన ప్రతి స్టేట్మెంటు, ఆయన ఇప్పటికి కొన్ని వ్యాసాలు రాశాడు, నేను రెగ్యులర్గా చదువుతాను.
తర్వాత ఆయన ఎవల్యూషన్ చూస్తున్నాను నేను. ఆయన 2004లో వచ్చినప్పటి నుంచి ఆయన గందరగోళంలో 14లో ఓడిపోయిన పరిస్థితి నుంచి, ఎందుకంటే మోడీ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ లీడర్ ఆయనే బయటకు వచ్చాడు, ఇంకెవరు లేరు. 2014లో ఆయనే కొట్లాడాడు, 19లో ఆయనే కొట్లాడాడు, ఓడిపోయాడు. ఓడిపోయినా కొద్దీ మారుతున్నాడు, ఎదుగుతున్నాడు. ఎదిగిన కొద్దీ ఈ కుల సమస్య ఆయనకు అర్థం కానిది ఇప్పుడు దాంట్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు నా పుస్తకాలు, నా రచనలు, సామాజిక పరివర్తన అనుకోవచ్చు, లేకుంటే ఓబీసీ ఇష్యూస్ కావచ్చు, రాహుల్ గాంధీని ప్రభావితం చేస్తాయా? కాంగ్రెస్ పార్టీని ఎట్లా పైకి తీసుకొస్తాయి? ఒక వ్యక్తి, నేను చాలాసార్లు చెప్పాను, ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ ప్రధానులు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వస్తారు పోతారు, కానీ సోషల్ రిఫార్మర్స్, సోషల్ రెవల్యూషనరీస్ వస్తారు, ఇక వాళ్ళు బోరు. రాహుల్లో ఆ క్యారెక్టర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినారా? ఆయన ప్రధానమంత్రి అవుతాడా కాదా నాకు చాలా ఇమ్మెటీరియల్, బట్ సోషల్ రిఫార్మర్, సోషల్ రెవల్యూషనరీ అయ్యే క్యారెక్టర్ ఉంది. అందుకే నేను ఆయనకు ఒక మాటలో చెప్పాను కూడా, సోషల్ రిఫార్మర్ అయితే, సోషల్ రెవల్యూషనరీ అయితే యూ విల్ ఓన్లీ కమ్, యూ విల్ నెవర్ గో ఇన్ హిస్టరీ. నెహ్రూ వెనక్కి పోవచ్చు, ఇందిరాగాంధీ వెనక్కి పోవచ్చు, రేపు 10 ఏళ్ళు పరిపాలించిన మన్మోహన్ సింగ్ని ఎవరు గుర్తుపట్టుకోవచ్చు, కానీ అంబేద్కరు 10 ప్రధానమంత్రుల కంటే పెద్దోడు, పూలే 10 ప్రధానమంత్రుల కంటే పెద్దోడు, మార్టిన్ లూథర్ కింగ్ 100 ప్రెసిడెంట్ల కంటే పెద్దోడు. కనుక రాహుల్ గాంధీ నా మాట మీద ఒకవేళ సీరియస్గా ఆలోచించి ఆ వైపు నడిచిండు అనుకో, ఆయన అధికారంలోకి వచ్చినా ఎవరినో ఒకరిని ప్రైమ్ మినిస్టర్ చేసి సోషల్ రిఫార్మ్ తెచ్చిండు అనుకో ఈ దేశంలో, ఆ ఫ్యామిలీలో పుట్టి, ఆయన చరిత్ర 100 ఏళ్ళు ఉంటుంది. ఒక బుద్ధుడు, ఒక అంబేద్కర్, ఒక పూలే, ఒక పెరియార్, రేపు మధ్యలో అప్పర్ కాస్ట్ నుంచి విపి సింగ్ని గౌరవించారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఓబీసీ పాలిటిక్స్ ఎక్కువ ఓబీసీ ఒకటే కాదు, సోషల్ రిఫార్మ్ అంటే ఒక ఓబీసీ కాదు, అసలు ఈ కులమే ఉండకుండా పోతుంది. ఈ కులాలు ఉండవు, ఇది పెద్ద చరిత్ర కాదు. ఒకప్పుడు కులాలు లేవు, కులాలు ఉండవు. 5 జనరేషన్ల ఐలయ్యలాగా 74-75 ఏళ్ళు బతికినలు అనుకో, తర్వాత కులం ఉండదు. దీనికి మెచ్యూరిటీనెస్ అవసరం, ఇంగ్లీష్ మీద పట్టునడం అవసరం, ఇంగ్లీష్ నేర్చుకోవడం, అంతే చెప్తారు మీరు. 1 లాంగ్వేజ్ 1 నేషన్ విత్ రీజనల్ లాంగ్వేజెస్, మనది చాలా ఇంపార్టెంట్ అది. సో అది నేను బతికున్నంత కాలము, మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, ఈ నేషన్ కోసం రాస్తాను. మరి రాహుల్ గాంధీకి అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? అరే ఇప్పుడు చదివి అర్థం చేసుకొని పోరాటంలో ఎవరు రాహుల్ గాంధీ పట్టుబట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఎందుకు నడిచాడు, ఎట్లా వచ్చింది? ఆఫ్టర్ ఆల్ గాంధీ ఉప్పు సత్యాగ్రహం ఎంత దూరం నడిచాడు? 250 కిలోమీటర్లు. సౌత్ నార్త్ కొంత డీవియేషన్ వస్తుంది, అంటే నార్త్లో డెవలప్ అయినట్టు లీడర్షిప్, సౌత్లో బీసీలు ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేది. లేలే, ఎదగలేక కాదు, యాక్చువల్లీ ఇక్కడ బీసీ శూద్ర లీడర్షిప్ ఎప్పుడో ఉంది. ఇక్కడ కమ్మలు రేట్లు ఎందుకు అధికారంలోకి వచ్చారు? వీళ్ళు బీసీలు అంటే ఇప్పుడు మనం రిజర్వేషన్లు ఉన్నోళ్ళు అనుకుంటున్నాం. నేనే ఒకవేళ రెడ్లే రాకుండా మన దగ్గర బ్రాహ్మలే ఉండుంటే మనం ఇట్లా కూడా ఉండేది కాదు. మీరు రెడ్లను వెళ్ళిన కమ్మను బీసీలో కల్పిస్తారు. బీసీలు వాళ్ళు శూద్రులే, బీసీలు శూద్రులు. వాళ్ళే కాకుండా తమిళనాడులో ఆ మూమెంట్ రాకుండా, కర్ణాటకలో లింగాయత్ ఒక్కలింగాలతో సహా దేవరాజ్ అరస్ లాంటి ముఖ్యమంత్రి రాకుండా, కర్ణాటకలో నాయర్లు రాకుండా, ఇట్లుండేది మన. చూద్దాం సార్, జాతీయ పరివర్తన, రాజకీయ పరివర్తన చూద్దాం. రైట్, చివరగా మీరు ఇచ్చిన కాస్ట్ సెన్సెస్ రిపోర్ట్, ఆ స్కానింగ్ రిపోర్ట్ అనేది రేవంత్ సర్కార్ పాటిస్తుందనే నమ్మకం మీకుందా? పాటిస్తారా లేదా అనేది మనము ప్రాక్టీస్లో చూస్తాం. బట్ మా రోల్ మేము నిర్వహించాం. మా రోల్ ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడూ కాస్ట్ ఇంకో దేశంలో లేదు కనుక, ఈ దేశంలో ఇట్లాంటి ప్రక్రియ జరగలేదు కనుక, కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఫర్ ఆల్ కాస్ట్, బ్రాహ్మణుల నుంచి పిచ్చకుంట్ల వరకు, కోయ నుంచి గోండ్ వరకు ఇండెక్స్ తయారు చేసి ఎవరి స్టేటస్ ఇప్పుడు ఉన్న దాంట్లో మిర్రర్లో అందరిని నిలబెట్టాం. అది వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారో 1 సంవత్సరము 2 సంవత్సరాలు
2029 ఎన్నికల ముందు నన్ను అడుగు, అప్పుడు చెప్తా. కానీ ఇక్కడ లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కొద్ది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది పల్లెల్లో. వాటి గురించి ఏం చెప్తారు? రిజర్వేషన్లు వస్తేనే ఎలక్షన్ మొత్తం వాళ్ళు ఇచ్చే ఆర్డినెన్స్ బిల్లు అవి ముందుకు సాగే పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది? ఇదంతా లీగల్ లిటిగేషన్ సమస్య కదా. లీగల్ లిటిగేషన్లు ఉన్నప్పుడు ఇప్పుడు బీసీలు కూడా మీరు 42% తేండి అని పట్టుబడుతున్నారు, తప్పు లేదు. ఆ తేయడానికి జరిగే పోరాటం వచ్చేంతవరకు ఆగకపోతే ఎట్లా? పోరాటం జరుగుతుందా లేదా? బీసీలు అన్ఫార్చునేట్ పార్టీలుగా విడిపోతున్నారు కదా. విడిపోతారు, బట్ ప్రక్రియ మొదలై నడుస్తున్నప్పుడు ప్రక్రియను పూర్తి చేయాలి. కోర్టు ఆపుతుంది అనుకో, ఏం చేస్తావు నువ్వు ఎట్లా చేస్తావు? కనుక ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఐ డోంట్ థింక్ ఇవాళ బీసీ యువకులు కూడా, విద్యార్థులు ఉస్మానియా నుంచి 42% కోసం ఢిల్లీ పోయారు. ఎందుకు పోయారు? ప్రొటెస్ట్ కోసం. కనుక అంత చైతన్యరహితంగా, యూనిటీ రహితంగా ఏం లేరు. దెర్ ఈజ్ ఎ హోప్. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V6.